బీజేపీ పగ్గాలు మళ్లీ అద్వానీ చేపట్టాల్సిన రోజులొచ్చాయా? గడ్డుకాలం వస్తే అద్వానీనే దిక్క? 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే అద్వానీ కళ్ళెం అందుకోవాల్సిందేనా? ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇప్పుడిదే చర్చ. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మోదీ ప్రాబల్యం పెరగడంతో అందరినీ నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన ప్రయత్నించడం, మిత్రపక్షాల్లోనే కాక బీజేపీలో కూడా పలువురు నేతల్ని వ్యతిరేకులుగా మార్చుకోవడం, ఆయన నిర్ణయాల వల్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, వీటన్నింటిపై బీజేపీతో పాటు సంఘ్ పరివార్లోనూ చర్చ జరుగుతోంది. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాని పక్షంలో మోదీని మళ్లీ ప్రధానిగా చేసేందుకు చాలా మిత్రపక్షాలు అంగీకరించవని, ఆయనను మార్చితేనే మద్దతిస్తామనే షరతు విధిస్తాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే మళ్లీ పగ్గాలు అద్వానీ చేపట్టాల్సిన రోజులొస్తాయా? పార్టీని పునాదుల నుంచి ఒక్కో రాయి వేసుకుంటూ నిర్మించిన ఘనత అద్వానీ సొంతం. పార్టీ బలోపేతం మాత్రమే కాదు, బలమైన నాయకులను తయారు చేయటంలోనూ ఆయన తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం బలవంతుడిని అని విర్రవీగుతోన్న మోదీని సైతం పెంచి పోషించింది, రాజకీయ భవిష్యత్ ఇచ్చింది అద్వానీయే. కానీ అద్వానీ ఇన్నేళ్ల శ్రమను మోదీ ఏం చేశారు? కేవలం 4 ఏళ్లలో మళ్లీ పునాదుల్లోకి నెట్టేశారు. తుగ్లక్ నిర్ణయాలు, నియంత పాలనతో దేశమంతా బీజేపీ వ్యతిరేకుల్ని తయారు చేశారు. ఇలాంటి టైంలో సంఘ్ పరివార్ దృష్టి గడ్కరీపై ఉందనే వార్తలొచ్చాయి. మోదీకి ప్రత్యామ్నాయం గడ్కరీ అంటున్నారు. కానీ నితిన్ గడ్కరీపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పగ్గాలందుకోనంత వరకు అంత అద్భుతంగానే కనిపిస్తారు మోదీలా, కానీ ఆ తర్వాతే విశ్వరూపం చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అవినీతి ఆరోపణలు ఉన్న గడ్కరీకి పెద్దగా మద్దతు లభించకపోవచ్చు. అయితే మోదీపై ఈ స్థాయి వ్యతిరేకతకు కారణాలు ఎన్నో. నోట్ల రద్దు, జీఎస్టీతో మొదలైన మోదీపై వ్యతిరేకత, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా వచ్చిన సుప్రీం తీర్పు, ఉన్నావ్లో మహిళలపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం, కథువాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, ఇలాంటి ఘటనలతో దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక వాతావరణం అలుముకుంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదివరకు విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఘటనలు, రచయితలు, మేధావులపై దాడులు, గో సంరక్షణ పేరిట ఆగడాలు 2019 ఎన్నికలను ప్రభావితం చేస్తాయంటున్నారు. 1999లో వాజ్పేయి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ చివరి ఏడాదిలో జరిగిన పరిణామాలే బీజేపీ ఓటమికి కారణమయ్యాయి. ఇదే పరిస్థితి మోదీ సర్కారుకు ఎదురు కావచ్చు. యూపీలో యోగి ప్రభుత్వం చేస్తున్న తప్పులు మోదీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని కొందరు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ బీజేపీని నిలబెట్టాలన్నా, కమల వికాసం దెబ్బతినకుండా ఉండాలన్నా మళ్లీ అద్వానీ పగ్గాలందుకోవాల్సిందే అంటున్నారంతా. మరి లైఫ్ ఇచ్చిన గురువునే పట్టించుకోకుండా తీవ్రంగా అవమానించిన మోదీని కాదని యూటర్న్ తీసుకునేదెవరు? అద్వానీకి మళ్లీ పట్టం కట్టేదెవరు? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.